ఒకప్పుడు ఒక కొండపైన 3 చిన్న చెట్లు పక్కపక్కనే ఉండేవి. ప్రతి రాత్రి మొదటి చెట్టు మెరుస్తున్న నక్షత్రాలను చూసి ఇలా అనేది, నేను అలాంటి ప్రకాశవంతమైన నిధులను నిల్వ చేయటానికి అందమైన పెట్టెగా మారాలని కోరుకుంటున్నాను అని. రెండో చెట్టు గాలికి ఊగుతూ, నేను ఒక శక్తివంతమైన ఓడ అవ్వాలనుకుంటున్నాను. నేను సముద్రాలలో ప్రయాణించి శక్తివంతమైన రాజులను మోసుకెళ్లాలనుకుంటున్నాను అని చెప్పింది. మూడో చెట్టు నిటారుగా ఎత్తుగా నిలబడి, ప్రజలు నన్ను చూసి స్వర్గం గురించి ఆలోచించేంత ఎత్తుగా నేను ఎదగాలనుకుంటున్నాను అని చెప్పింది. సంవత్సరాలు గడిచాయి, వర్షం వచ్చింది, సూర్యుడు ఉదయించాడు, అస్తమించాడు, చెట్లు పెరిగాయి. తరువాత ఒకరోజు కట్టెలు కొట్టేవాళ్ళు వచ్చారు. వాళ్ళు మొదటి చెట్టును నరికివేశారు. ఆ చెట్టు అనుకుంది, ఇప్పుడు నేను నిధి పెట్టె అవుతాను అని. కానీ దానికి బదులుగా ఆ కలపతో జంతువులకు మేత పెట్టెను తయారు చేసి దానిని ఒక దొడ్డిలో ఉంచి ఎండుగడ్డితో నింపారు. ఆ తరువాత రెండో చెట్టును నరికివేశారు. అది అనుకుంది, ఇప్పుడు నేను సముద్రాలను దాటుతాను అని. కానీ బదులుగా ఆ కలప ఒక చిన్న ఫిషింగ్ బోటుగా మారింది. తరువాత దానిని ఒక సరస్సుకు తీసుకువెళ్ళి మత్స్యకారులు ఉపయోగించేవారు. మూడో చెట్టును నరికివేసినప్పుడు దాని గుండె బద్దలైంది. దాన్ని పెద్దగా ఏమీ తయారు చేయలేదు, కానీ దాని కలపను ఒక కళ్ళపై యాడ్లో వదిలేశారు. సంవత్సరాలు గడిచాయి. ఒక రాత్రి ఒక యువతి మరియు ఆమె భర్త పశుశాలలోకి ప్రవేశించారు. ఆమె తన నవజాత శిశువును జంతువులకు మేత పెట్టే పెట్టెలో ఉంచింది. మరియు మొదటి చెట్టు అకస్మాత్తుగా తెలుసుకుంది, ప్రపంచంలోనే గొప్ప నిధి తన వద్ద ఉందని. అతడే దేవుని కుమారుడైన యేసు. తరువాత ఒక ఉదయం రెండవ చెట్టుతో తయారు చేసిన చేపల పడవ సరస్సు పైకి తీసుకువెళ్ళబడింది. ఒక వ్యక్తి దానిలో నిలబడి ఒడ్డున ఉన్న జనసమూహంతో మాట్లాడాడు. తరువాత ఆయన కేవలం ఒక్క మాటతో తుఫానును శాంతింపచేశాడు. అప్పుడే రెండో చెట్టు తెలుసుకుంది, అది రాజులకు రాజును మోస్తుందని. చివరికి ఒకరోజు మూడో చెట్టు యొక్క కలపను ప్రాంగణం నుండి లాగివేసి ఒక కఠినమైన బరువైన శిలువగా రూపొందించారు. ఒక వ్యక్తి దానికి మేకులు కొట్టబడి మరణించాడు. మరియు మూడో చెట్టుకు తెలుసు, అది కొండవాళ్ళపై ఎత్తుగా పెరగకపోయినా అది కళ్ళలో కూడా ఊహించని విధంగా ప్రజలను దేవుని వైపు నడిపిస్తుంది అని. ప్రతి జీవితానికి దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. కొన్నిసార్లు ఆయన ప్రణాళికలు మన ప్రణాళికలకు చాలా భిన్నంగా ఉంటాయి, కానీ అవి ఎల్లప్పుడూ ఉన్నతంగా, ఎల్లప్పుడూ మెరుగ్గా మరియు ఎల్లప్పుడూ మహిమతో నిండి ఉంటాయి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ మార్గములు నా మార్గముల వంటివి కావు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో నా మార్గములు కూడా అంతే ఎత్తుగా ఉన్నవి. కొన్నిసార్లు మనము ప్రార్థించిన వాటిని పొందలేకపోతున్నామని చాలా విసిగిపోతూ బాధపడుతూ ఉంటాం. కానీ మనం ప్రార్థించింది మనం పొందట్లేదు అని అంటే దేవుడు అంతకన్నా గొప్పగా మన కొరకు ఏదో దాచి ఉంచాడని అర్థం. కనుక దేవుని చిత్తానికి లోబడదామా? ఈ రోజు నుంచి దేవుడి ఉద్దేశం ఏంటో తెలుసుకొని ఆ విధంగా జీవిద్దామా?